ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిమ్మల్ని బాధ పెట్టే పని వర్ధన్ ఫ్యామిలీ ఎప్పుడూ చేయదు. ఏంటి వీళ్ళు? నేనింత కుట్రలు పన్నుతుంటే నన్నింత బ్లైండ్గా నమ్ముతున్నారు. అన్నయ్య వీళ్ల ప్రాణాలు తీయాలని ఆరాటపడుతుంటే వీళ్ళేమో అన్నయ్య ప్రాణాలకు హాని చేయము అని నన్ను ఓదారుస్తున్నారు. అసలు నేను చేస్తున్నది రైటా రాంగా? మాయా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదా బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆర్యవర్ధన్ గారు అమ్మాయి ఆకాంక్షావర్ధన్ అంటే మీరేనా? కాదు బాబాయ్, ఈవిడ గారు మాయ, మా అందరినీ మోసం చేసిన ఆ రాకేష్ చెల్లెలు. అంటే ఆ దుర్మార్గుడు జలంధర్ కూతురా? అవును. ఏమ్మా మహాతల్లి, మీ అన్నయ్య కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మా వాళ్ళందరినీ మోసం చేసినట్టు నువ్వు కళ్ళబొల్లి నాటకాలతో మా ఆర్య సారింట్లో తిష్ట వేశావా? మీ నాన్న ఒక పచ్చి మోసగాడు. ఎందరో కార్మికుల ఉసురు పోసుకున్నాడు. మీ నాన్న చెయ్యని దుర్మార్గం లేదు. మీ అన్నయ్య కూడా అలానే. ఇంక నువ్వేం తక్కువ? నువ్వు కూడా మోసగత్తివే అయి ఉంటావు. అబ్బాయి, నమస్తే సార్. నమస్కారం. ఏంటి, ఫ్యాక్టరీలో చేసిన గొడవ చాలక ఇంటి వరకు వచ్చారా? మొత్తానికి మీ పంతం నెగ్గించుకుని ఫ్యాక్టరీనే క్లోజ్ అయ్యేలా చేశారుగా. ఇంకేం కావాలి? ఇంకా మీకు తీర్చాల్సిన డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? ఏంటి రామూర్తి గారు, వీళ్లకు సపోర్ట్గా వచ్చారా? వర్ధన్ ఫ్యామిలీతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది మీకు. ఈ ఫ్యామిలీ ఎలాంటిదో, వాళ్ళు వర్కర్స్ని ఎలా చూసుకునేవారో మీకు తెలీదా? ఎంత మాట సార్! ఆర్యవర్ధన్ గారి గొప్పతనం తెలిసిండి కూడా ఆయన కుటుంబం మీద కుట్రలు చేస్తామా? వీళ్ళందరికీ బుర్రలు పాడయ్యి అత్యాశకు పోయి ఇక్కడి దాకా తెచ్చుకున్నారు సార్. వీళ్ళందరూ ఇలా చేశారని నాకు ఆలస్యంగా తెలిసింది సార్. అందుకే వెంటనే ఆర్యవర్ధన్ సార్ గురించి, వర్ధన్ కుటుంబం గొప్పతనం గురించి చెప్పి మీకు క్షమాపణలు చెప్పించడానికే తీసుకొచ్చాను. అవును సార్, మా తప్పు మాకు తెలిసొచ్చింది. నిజానికి ఇదిగో ఈ మహాతల్లి వాళ్ళ అన్నయ్య మమ్మల్ని ప్రలోభ పెట్టాడు సార్. ఏదో ఆశపడి బుద్ధి గడ్డి తినింది సార్. సార్, ఆ జలంధరు ఒక విష పురుగు. అతని రక్తం కూడా విషమే. ఈ అమ్మాయిని నమ్మి ఎందుకు సార్ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు? మెడ పట్టుకొని బయట గెంటేయండి సార్. ఇలాంటి దేవాలయం లాంటి ఇంట్లో ఈ చెడు పురుగు ఉండకూడదు సార్. పంపించేయండి వెంటనే. అవును సార్, ఈ అమ్మాయిని గెంటేయండి సార్. మమ్మల్ని అందరినీ మోసం చేసింది. ఆగండి, ఆగండి, ఆగండి.
ఆర్య సార్, ఆర్య సార్. గురుగారు ఏంటిది? రామ్మూర్తి గారు, ఆయన శంకర్, ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్కి ప్రస్తుత చైర్మన్. రామ్మూర్తి గారు, తర్వాత మాట్లాడుకుందాం. వచ్చారా? మీరందరూ వస్తారని నాకు తెలుసు. ఏంటి ఏమన్నారు? ఈ అమ్మాయి తండ్రి మోసగాడా, విషపురుగా? అతని రక్తం పంచుకు పుట్టిన వీళ్ళ అన్నయ్య కూడా మోసగాడా? సో ఈ అమ్మాయి కూడా మోసగత్తే, నేరస్తురాలే, అంతేనా? ఒక ఆడపిల్లని పట్టుకుని నిష్ఠూరంగా మాట్లాడడానికి మీ అందరికీ మనసెలా వచ్చిందయ్యా? తన తండ్రి అన్నయ్య చేసిన తప్పులకి తన్నెలా నిందిస్తారు? మీరందరూ మంచివాళ్ళు కదా, చాలా సంవత్సరాలుగా వర్ధన్ ఫ్యామిలీకి నమ్మకంగా పనిచేస్తున్నారు కదా. మరి సడన్ గా ఎవడో ఒకడొచ్చి మీ జీవితాల్లో అద్భుతాలు సృష్టిస్తానంటే ఆ ఒక్క మాటతో వర్ధన్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎలా మారిపోయారు? మీరు చేసింది ద్రోహం కాదా? అది మోసం కాదా? మంచితనం అంటూ కలిసిమెలిసి తిరిగిన మీరే ఇలా చేస్తే, తండ్రి పగతో అన్నయ్య కుట్రలతో పెరిగిన అమ్మాయి తను నార్మల్గా ఎలా ఉంటుంది? అయినా కూడా తను వాళ్ళ నాన్న కక్షని, వాళ్ళన్నయ్య కుట్రల్ని బుర్రకెక్కించుకోలేదు. మంచితనం, నిజాయితీ విలువలేంటో తెలుసుకొని వర్ధన్ ఫ్యామిలీకి సపోర్టుగా నిలబడింది. ఎప్పటికీ వర్ధన్ ఫ్యామిలీతోనే ఉంటుంది. మీరే కాదు, ఎవ్వరైనా తనని ఒక్క మాట అన్నారో నేను ఊరుకునేది లేదు. క్షమించండి సార్, కార్మికుల బ్రతుకులు రోడ్డున పడ్డాయనే బాధతో ఏదో ఆవేశంలో అనేశాను. నిజానికి వీళ్ళంతా వాళ్ళ తప్పులు తెలుసుకుని మీకు క్షమాపణలు చెప్పటానికే వచ్చారు. మమ్మల్ని క్షమించండి సార్, తప్పైపోయింది సార్. మమ్మల్ని క్షమించండి సార్, తప్పైపోయింది సార్. సరే సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.